ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియవతు. ఓం వాగీషాద్యాస్వమనసः సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్యుస్తం నమామి గజాననం. యస్య నిశ్చితం వేదాహయో వేదేభ్యోऽఖిలం జగతు నిర్మమేతమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. ఓమథాత్మానకం శివాత్మానకం శ్రీరుద్రరూపిణమేవం ధ్యాయేత్ శుద్ధస్ఫటికసంకాశం త్రినేత్రం పంచవక్త్రం దశభుజగం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకచిహ్నం నాగయజ్ఞోపవీతినం నాగాభరణభూషితం వ్యాఘ్రచర్మాంబరధరం కమండల్వక్షసూత్రధరం అభయవరకరం శూలహస్తం జ్వలంతం కపిలజటాజూటినం శిఖాముజ్యోతధారిణం వృషస్కంధసమారూఢమమాదేహార్ధధారిణం అమృతేనాప్లుతం హృష్టం దివ్యభోగసమన్వితం దిగ్దేవతాసమాయుక్తం సురాసురనమస్కృతం నిత్యం చ శాశ్వతం శుద్ధం ధ్రువమక్షరమవ్యయం సర్వవ్యాపినమీశానం రుద్రం వై విశ్వరూపిణం ఏవం ధ్యాత్వా ద్విజः సమ్యక్ తతో యజనమారభేత్. శుభం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనం చేస్తున్నటువంటి కృషిలో చెమకలను తీసుకుంటే ఒక్కొక్క మాట తీసుకుంటుంటే అది ఎంత లోతుకి వెళ్ళిపోతుందండి. అసలు అది ఊహకందని విధంగా తీసుకెడుతోంది. ఈ మాట ఎక్కడిది అయి ఉంటుంది, దాని వెనకాల ఏమిటి సందర్భం అంటే, ఈవేళ మధ్యాహ్నం మళ్ళీ ఇందాక కూడా నాకు మనం చెప్పబోయే 2-3 పదాల తర్వాత వచ్చే పదం మళ్ళీ ఎక్కడో దొరికిందండి. ఇది వరుసగా దొరికేయండి. అంటే ఇవన్నీ కోడెడ్ వర్డ్స్. అవన్నీ కూడా ఈ కోడ్కి నువ్వు డికోడ్ చేసుకోవాలంటే ఆ చాప్టర్ ఓపెన్ చేసుకోవాలి అని చెప్పడానికి మనకి ఉపయోగిస్తుందా అని అనిపిస్తుందండి. ఈ సందర్భంలో మనం మొన్న చెప్పుకున్నటువంటి పాఠంలో యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లేనస్య యః పరః స మహేశ్వరః. అమ్మ అందరూ అన్మ్యూట్ చేసుకోండి, సరదాగా అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ చేసుకోవడం కదా, అన్మ్యూట్ చేసుకోండి అందరూ కూడా అంటూ అక్కడ మనం స్వరహ అనేటటువంటి మాటకి మనం ఆవేళ చెప్పుకున్నది ఏంటంటే అది ఓంకారం అని అక్కడ చెప్పుకున్నామండి. ఆ ఓంకారాన్ని గురించి చెబుతూనే దానికి అక్కడ చెప్పింది ఏంటంటే ప్రకృతి లేనస్య, ప్రకృతిలో లీనమైనటువంటిది. యో వేదాదౌ స్వరః ప్రోక్తః అది భాష్యం చెప్పుకుంటుంటే మనకి అది అకార ఉకారం అకారములు అనేటటువంటిది, అకారమేమో విరాట్ రూపాన్ని, ఉకారమేమో హిరణ్య గర్భలోకాన్ని, మకారం అనేటటువంటిదేమో ప్రకృతిని అమ్మవారిని చూపిస్తుంది. అక్కడితోటి ఓంకారం అక్కడ లయమవుతుంది. అటువంటి ఆ ప్రకృతిలో అయినటువంటిది దాని తర్వాత స్థాయి ఒకటి ఉంది. చతుర్థ మాత్రాకాలం అని రాశారు భాష్యంలో. దాన్ని ఏమంటారు, దాన్ని నాదం అంటారు. ఆ నాద స్థితిలో ఉండేటటువంటి అక్కడ పరమాత్మని మనం అయ్యః పరః సహ మహేశ్వర అంటూ మనం చెప్పుకున్నామండి. కానీ ఆ సందర్భంలో మనం శ్రీమతి మన దూర్వాసుల వారు బద్రీనాథ్ గారి శ్రీమతి మన రాష్ట్రం ఇంటికి వచ్చి వెళ్ళారు. ఎంత విద్వాంసరాలు ఆవిడ. ఈ నాదం మీద వాటి మీద విశిష్టమైన కృషి చేశారు. ముఖ్యంగా లలితా సహస్రనామావళి మీద ఆవిడ చాలా ప్రయత్నాలు చేశారు. అమ్మా మిగతా వాళ్ళు ఎవరు మ్యూట్ చేసుకోండి అమ్మా, డిస్టర్బెన్స్ ప్లీజ్ మ్యూట్ చేసుకోండి. మిగతా వాళ్ళు మీ ఇంటి మాట వస్తుంటే మీకు అనిపిస్తే, లేదా నేను మ్యూట్ చేయాల్సి వస్తుంటే వారిని ఆ నాదం గురించి కాస్త మాకు వివరణ అందించమని ప్రార్థిస్తున్నాం. మన అందరి తరఫు నుంచి ప్రార్థిస్తున్నాం. అమ్మ అమృతవల్లి గారు కాస్త మమ్మల్ని అందరినీ నాదం అంటే ఏదో కాస్త చెప్పండి. గురువు గారికి, సమూహంలో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. గురువుగారు ఈరోజు నన్ను పరావాక్కు
నాదము, తర్వాత వాక్ నిర్మాణం వాటి గురించి చెప్పమన్నారు. ఇవి లలితా సహస్రనామ పరంగా నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి, నాకు అర్థమైనవి నేను ఈరోజు మీకు వివరిస్తానండి. వాక్ స్వరూపాలు ముఖ్యంగా 4. వాటిలో మొట్టమొదటిది పర, రెండవది పశ్యంతి, మూడవది మధ్యమ, 4 వైఖరి. వీటిల్లో మొదటి 3 అంటే పర, పశ్యంతి, మధ్యమ, ఈ 3ను సూక్ష్మ రూపాలు, అంటే అసలు మనకి వినపడవు. ఇక 4వది వైఖరి, దాని ద్వారానే మనకి వాక్కు అనేది వినపడుతుంది. ఇవి ఈ 4 దశలలో ఇవన్నీ ఒక సైంటిఫిక్ స్ట్రక్చర్గా ఈ 4 జరుగుతూ ఉంటాయి. అది ఎంత వేగంగా జరుగుతాయంటే మనకి తెలిసి మనం మాట్లాడాలి అనుకునే లోపలే అదంతా ఫామ్ అయిపోయి మనకి మాట బయటకు వచ్చేస్తుంది. దాని గురించి ముందర ఈ సైంటిఫిక్గా ఏమవుతుంది అని క్లుప్తంగా తెలుసుకుని అప్పుడు లలిత సహస్రనామ పరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం. ముందుగా మనకి ఏదైనా ఒక మాట మాట్లాడాలి అంటే అది మనకి సహస్రారంలో ఒక సంకల్పం అనేది కలుగుతుంది. తర్వాత ఒక మీడియం అంటే ఒక వాయువు ద్వారా అది మూలాధారానికి చేరి అక్కడి నుంచి మెల్లిగా పైకి వస్తుంది. వచ్చిన తర్వాత అక్కడ దానికి ఒక భావము ఏర్పడుతుంది. భావం ఏర్పడి ఇంకా కొంచెం ముందుకు వస్తే అప్పుడు అక్కడ మనస్సు బుద్ధి ఆ సంకల్పానికి తోడై అప్పుడు దానికి భాష ఏర్పడుతుంది. భాష ఏర్పడిన తర్వాత విశుద్ధి చక్రానికి వచ్చి అప్పుడు అది ఆ మాట శుద్ధమై ఆ భాషలో భావంలో మనకి బయటికి వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఎవరైనా చూసి బాగున్నారా అని అడగడానికి ముందర నాకు ఒక సంకల్పం కలుగుతుంది. అది ఆ సంకల్పం అక్కడి నుంచి మూలాధారానికి వెళ్ళి ఒక మీడియం ఉండాలి కదా, దాని ద్వారా అప్పుడు పైకి వచ్చి అది ఒక భావంగా మారుతుంది. ఆ భావానికి తగ్గట్టు భాష ఏర్పడి, అంటే నేను తెలుగులో చెప్పాలా, ఇంగ్లీష్లో చెప్పాలా, హిందీలో చెప్పాలా అని అక్కడ నా బుద్ధి డిసైడ్ చేసి అక్కడి నుంచి నాకు విశుద్ధిలో అది శుద్ధమై అక్కడి నుంచి బయటకు వస్తుంది. అంటే ఇంత ప్రాసెస్ మనకి తెలియకుండా అది ఎంతో మనకి స్ప్లిట్ సెకండ్లో జరుగుతూ ఉంటుంది. ఇది ఇప్పుడు మనకి సైంటిఫిక్ ప్రాసెస్, సైంటిఫిక్ స్ట్రక్చర్ అని దీనికి ఒక ఇంగ్లీష్లో మనం ఇన్ని మాటలు చెప్పుకుంటున్నాం. దీన్నే మనం హౌ ద స్పీచ్ ఈస్ ఫార్మ్డ్ అంటే విల్, కాన్సెప్ట్, కోడ్ అండ్ అటరెన్స్ అంటాం. అంటే 4 రకాలుగా డివైడ్ చేస్తాం. ఇది మనకి ఎప్పుడో లలితా సహస్రనామంలో వసిన్యాది వాగ్దేవతలు చెప్పారు. అంటే అమ్మవారి ఆజ్ఞతో వీళ్ళు మనకి లలితా సహస్రాన్ని అందించారు. వీళ్ళు వాక్కి సంబంధించిన దేవతలు. మనకు ఒక మాట వినపడాలన్నా, మాట్లాడాలన్నా, అర్థం చేసుకోవాలన్నా వాళ్ళ దయ ఉండాలి. వీళ్ళు 8 మంది: వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌళిని. మనకున్న అక్షరాల్ని 8 వర్గాలుగా విభజిస్తే ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క అమ్మవారు అధికారి. ఈ విధంగా వీళ్ళు మనకి లలితా సహస్రనామంలో ఇదే సైంటిఫిక్ స్ట్రక్చర్ని ఎంత అందంగా చెప్పారో ఒక్కసారి మనం తెలుసుకుందాం. ఏంటంటే మనకి పర, ప్రత్యక్షితి రూప, పశ్యంతి పరదేవత, మధ్యమ వైఖరి రూప, భక్త మానస హంసిక అని ఒక నామాల వరుసగా వస్తాయి. దీన్ని వాగధీశ్వరి విద్య అంటారు. అంటే లలితా సహస్రనామాల్లో కొన్ని విద్యలు ఉంటాయి. అందులో వాగధీశ్వరి విద్యలో వాక్కుకు సంబంధించింది. అందులో వాక్ స్వరూపాలైన మనకి ఈ దేవతలు చెప్పింది అనమాట. ఎలాగా వీటికి అర్థము అంటే దానికి సమన్వయం ఏంటో చూద్దాం. పర అంటే ఇక్కడ మనకి లలితా సహస్రనామ పరంగా అర్థం ఏంటంటే శబ్ద బ్రహ్మస్వరూపురాలు అని. అంటే సంకల్పంతో కూడిన పరమేశ్వరుడు, అమ్మవారితో కూడిన పరమేశ్వరుడు. సంకల్పం అంటే అమ్మవారు ఆవిడే కదా, ఇచ్ఛాశక్తి. ఆవిడతో కూడిన పరమేశ్వరుడు అంటే శివుడినే కదిలించగల మూల శక్తి అమ్మవారు. ఆ విధంగా సంకల్ప స్థితిలో ఉన్న అమ్మవారు, అది మనకి పర ఆ నామం. తర్వాత ప్రత్యక్షితి రూప అంటే అంతర్ముఖంగా సంచరించే శక్తి. మనం పరాదశలో ఉన్న అమ్మవారిని ప్రత్యక్షితి రూప అనొచ్చు. తర్వాత ఈ సంకల్ప శక్తిగా అమ్మవారు ఉన్నప్పుడు ఆవిడ్ని మనం గమనించాలి అంటే మనం ఇప్పుడు ప్రత్యక్ష అంటే అంతర్ముఖం అయితేనే మనకి అమ్మవారు కనిపిస్తారు అంటారు. ఇది మొదటి దశ. ఇక రెండవది పశ్యంతి అంటే అర్థం ఏంటంటే లలితా సహస్రనామాల్లో పశ్యంతి వాక్ స్వరూపిణి అని. అంటే అమ్మవారు ఇక్కడ భావ రూపంలో మాత్రమే గ్రహింపబడతారు అని. ఇది రెండవ వాక్ స్థితి.
ఇక్కడ మనకి మూలాధారంలో మొదలైన సంకల్పం అక్కడి నుంచి స్వాధిష్టాన చక్రం చేరుకుంటుంది. అక్కడ ఒక భావ దశ, భావ నిర్మాణ దశ జరుగుతుంది. అప్పుడు మనస్సు ఈ వాక్ యొక్క స్వరూపాన్ని గమనిస్తుంది. పశ్యంతి అంటే చూడడం కదా, పశ్యత్. అక్కడ గమనిస్తుంది అనమాట ఎలా ఉంది అది. ఒక భావనాత్మకమైన స్థితి ఇది. తర్వాత నామం పరదేవత అంటే పశ్చంతి వాక్ స్వరూపిణి. పశ్చంతి దశలో మనం ఉపాసించే అమ్మవారు ఉపాసనామూర్తి. తర్వాత నామం మధ్యమ అంటే ఇది 3వ స్థితిలోని వాక్కు. ఇక్కడికి ఈ వాక్కు బుద్ధితో కలుస్తుంది, కలిసి రూపాంతరం చెందుతుంది, భాషగా మారిపోతుంది. కాబట్టి ఇది అనాహతంలో జరిగే ప్రక్రియ. మన భావానికి తగ్గట్టు భాష ఏర్పడుతుంది. తర్వాత నామం వైఖరి రూప అంటే ఇక్కడ ఇది స్పష్టమైన వాక్కు యొక్క రూపం. ఇక్కడికి భాష కూడా ఏర్పడి భావంతో పాటు మన నోటి నుంచి ఆ మాటలు బయటకు వస్తాయి అని. కాబట్టి ఇక్కడ మాతృకా వర్ణంగా బయటకు వస్తుంది. అంటే వినిపించే వారికి వాక్ రూపంగా వస్తుంది. అసలు వాక్ అంటేనే ఒక ప్రాణశక్తి కదండి, ఒక నాదం. ఇది ఎక్కువగా మాట్లాడితే ఏంటంటే మన ప్రాణశక్తిని మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. అంటే నేను ఇంతసేపు మాట్లాడానంటే అంత నా ప్రాణశక్తి ఖర్చు అయిపోతుంది అని. అందుకని యోగులు ఏం చేసేవారంటే దాన్ని నియంత్రించి వాక్కును ఉపాసన చేస్తూ ఉంటారు. వాగ్ ఉపాసన అంటారు. అందుకని ఇవన్నీ ఈ స్థితులన్నీ మనకి వాగధీశ్వరి విద్యలో చాలా విపులంగా చెప్పబడ్డాయి. ఇవన్నీ లలితా సహస్రనామంలో అంతర్భాగం. మనకేంటంటే మనకి ఒక మనుషులకే ఈ 4 స్థితులు ఉంటాయి, ఈ దశలన్నీ. కానీ మన వైఖరిని మాత్రమే వినగలుగుతాం చిట్ట చివరికి నోట్లోంచి వస్తేనే. కానీ విచిత్రం ఏంటంటే పక్షులు పరావాక్కును కూడా వింటాయి. అంటే పరా దశలో ఉన్నప్పుడు అది పక్షులకు తెలుస్తుంది. తర్వాత వృక్షాలకు తెలుస్తుంది పరాది. పక్షులకి పశ్చంతి వాక్కు వినపడుతుంది, జంతువులకి మధ్యమ వినపడుతుంది. అందుకే మనం పెంపుడు జంతువులు మన ఇంట్లో ఉండి వాటిని మచ్చిక చేస్తున్నప్పుడు మన మనస్సులో మాటని అవి తెలుసుకోగలుగుతాయంట. ఈ విధంగా వాక్ స్వరూపిణి అయిన అమ్మవారు మనకి సంకల్పాన్ని వాక్కుగా మారుస్తుంది అంటే ప్రాసెస్. అంటే అది బయటికి రావడానికి మన సంకల్పం నుంచి జరుగుతుంది. మిగతా ఎవరు మాట్లాడకండి, ఎవరునో. అది ఈ విధంగా నాకు అవకాశం వచ్చిన గురువు గారికి అంటే ఈ వాక్ స్వరూపం గురించి లలిత అంటే ఇంత సైంటిఫిక్ ప్రాసెస్ ని లలిత సహస్రనామంలో ఇంత చక్కగా చెప్పారు అనేది ఈరోజు మీ ముందుంచే ప్రయత్నం చేశాను. నాదం గురించి అలాగే నాదరూప అంటారండి. లలితలో అమ్మవారికి నాదరూప అని ఒకటి నామం ఉంది. నాద స్వరూపిణి శక్తి అంటారు కదా. మనకి మొట్టమొదట నాదం తర్వాత సృష్టిలో వ్యక్తమైంది అంటారు. ఇది ప్రథమ వ్యక్తీకరణ. మనకి వచ్చిన నాదం అంటే బిందువు ఏర్పడినప్పుడు ఈ నాదం వచ్చింది అంటారు. అందుకని సృష్టిలో ఈ నాద రూపంలో అమ్మవారు వ్యాపించి ఉన్నారు అని అంటారు. చైతన్యం ఉన్న చోటల్లా నాదం ఉంటుంది అంటారు. అందుకని ముందుకు మనం అమ్మవారిని పట్టుకోవాలంటే ఈ నాదంతోటే పట్టుకోవాలి. అంటే నాదం అంటే మంత్రంతోటే మనకు అమ్మవారు దొరుకుతుంది. అందుకని ఎలాంటి నాదంలో పట్టుకోవాలి అనేది ఈ మంత్రంలో ఉంటుంది. ఈ నాదమే ఈ చైతన్యం యొక్క అభివ్యక్తీకరణ అంటారు. ఈ నాదంలోంచి మనం చైతన్యానికి వెళ్ళగలము. ఇదే నాద యోగము అంటారు. ఇక నాదోపాసన అంటే మనకి త్యాగరాజు వాళ్ళు కూడా నాదోపాసన చేసే రాముణ్ణి అంటే దైవాన్ని పట్టుకోగలిగారు. ఇది శబ్ద బ్రహ్మోపాసన అంటారు. ఇక తర్వాత నాదరూపిణి అని మరొక నామం కూడా ఉంది మనకి లలితా సహస్రంలో. ఇక్కడ ఏంటంటే ఇది మాతృకా వర్ణ రూపిణి. ఇది కూడా ఒక నాదోపాసన అంటే మంత్రోపాసన ద్వారా అమ్మవారిని అవ్యక్తమైన బ్రహ్మ సృష్టి చేసేటప్పుడు మధ్యలో వచ్చిందే నాదం అంటారు. ఇది వ్యక్తాలకి నడిమి స్థితే ఈ నాదము అంటారు. ఈ నాదం ద్వారానే మనకి పరమేశ్వర శక్తి దొరుకుతుంది. ఓంకార రూపిణి. నాదం తర్వాతే ఓంకారం వచ్చింది అంట. కాబట్టి ఇది మనకి ఈ నాదము అనేది కేవలం అనాహతంలోనే దర్శనం అవుతుంది అంటారు. యోగి తన సాధనలో ఉన్నప్పుడు అనాహతంలోనే దర్శనం అవుతుంది. అక్కడే ఆ నాదం, అనాహతము ఆహతము అంటాం కదా, అక్కడ మాత్రమే ఆ నాదం దర్శనం ఇస్తుంది. మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రయత్నిస్తే మనకి కూడా అనాహతంలో ఒక నాదం వినిపిస్తుంది. ప్రతి జీవికి అంటే చైతన్యం ఉన్న ప్రతి జీవిలోనూ నాదం ఉంటుంది అని అంటారు. అది మనకి లలితా సహస్రనామంలో చాలా స్పష్టంగా చెప్తారు. ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చిన గురువు గారికి, తర్వాత పెద్ద అక్షర బ్రహ్మ అయిన వాగధీశ్వరికి నమస్కారం చేస్తాను. చాలా ధన్యవాదాలమ్మా. చాలా ధన్యవాదాలు.
మీరు చెప్పిన దాంట్లో ఈ నాదం గురించి ఏ ఏ రకమైనటువంటి మాకు బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ లేదు. దీన్ని ఎప్పుడు కన్ఫెస్ చేస్తాను. తీసుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికి ధన్యవాదాలు. మీకు కానీ గురువు గారు ఏంటంటే శబ్దాక్షర బ్రహ్మ స్వరూపం మీరు. ఆశీర్వచనాలు కూడా ఆశీర్వచనం అదే నాకు కావాలి. తప్పకుండా. సరే, మనం ఎవరింటో మాటలు వస్తున్నాయి, మాకు అసలు ఆపుకోలేరా? గురువు గారు మీరు అందరినీ మ్యూట్ చేసేసేయండి. ఈవేళ మనం మనం చెప్పుకుంటున్నటువంటి దాంట్లో అంటే చెమకలో ఉండేటటువంటి మంత్రాల్లో మనకి ముఖ్యంగా ఒక్కసారి స్మరణ చేసుకుని ముందరికి వెళ్తాం. ఇప్పుడు కూడా మనం ముందర మంత్రాన్ని స్మరణ చేసుకోవడానికి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం అగ్నా విష్ణు సజోషసే మా వర్ధంతు వాంగిరః జుమ్నైర్వాజేభిరాగతం వాజశ్చ మే ప్రసవశ్చ మే ప్రయతిశ్చ మే ప్రసితిశ్చ మే ధీతిశ్చ మే క్రతుశ్చ మే స్వరశ్చ మే శ్లోకశ్చ మే శ్రావశ్చ మే శృతిశ్చ మే జ్యోతిశ్చ మే సువశ్చ మే ప్రాణశ్చ మే పానః అనేప్పటికీ అప్పటికి ఒక పనస అవుతుంది. మొదటి అనువాకంలో మొదటి పనస అవుతుంది. ఇంకా మనం ఎక్కడున్నామంటే శ్రావ గురించి మొన్న చెప్పుకున్నామండి. 17 అక్షరాల మంత్రభాగం ఆశ్రావయ ఆ భాగం చెప్పుకున్నామండి. శృతి అంటే వేదము. ఒకటి వినగలిగిన సామర్థ్యత, ఇంకోటి వినే సామర్థ్యత. వినిపించగలిగిన సామర్థ్యత, ఇంకోటి వినే సామర్థ్యత. శృతి అనేటటువంటి మాటకి మనకి వేదము అనేటటువంటిది చాలా ప్రసిద్ధార్థం. అది అందరికీ తెలుసున్నది. ఎంచేతంటే గురువు గారి యొక్క ఉచ్చారణను బట్టి శిష్యుడు చేసేటువంటి అనూచ్చారణ. అనూచ్చారణ అంటే అనుసరించి ఉచ్చరించుటను అనూచ్చారణ అంటారు. అంటే గురుగారు చెప్పిందే మళ్ళీ చెప్పినట్టుగా పలకాలి. అలాగా అక్కడ శ్రవణేంద్రియం ద్వారా గ్రహించినటువంటి ఆ విద్య కనుక దాని పేరు శృతి అని పేరు వచ్చింది వేదానికి. ఈ పుస్తకాలు రాసి అలా వచ్చినటువంటి విద్య కాదు ఇది. అందులో ఇది అపౌరుషేయమైనటువంటిది, పరమాత్మ యొక్క నిశ్వాస రూపంలో బయటికి వెలువడినటువంటిది. ఇక్కడ మనం ఏంటి అల్టిమేట్లీ చమకంలో వస్తుందంటే, అయ్యా నాకు ఇది అనుగ్రహించవయ్యా మహానుభావ అని పరమశివుడు మనం వేడుకుంటున్నాం, కాళ్ళ వేళబడి వేడుకుంటున్నాం. శ్రావయ, శ్రావ అనే పదానికి వచ్చేవాడు ఆ యజ్ఞయాగాదులు చేసేప్పుడు సరిగ్గా టైంకి హోమం హవిస్సు పడేట్లా చేయడానికి ఎంత సింక్రనైజ్డ్గా జరగాలో ఆ క్యాపబిలిటీని ఇవ్వయ్యా. అందులో వేద మంత్రాలు ఏవైతే వస్తాయో యజ అనేప్పటికీ యాజ్యాలు పఠించాలి. యాజ్యులు అంటే మంత్రవాక్యాలు అంటే ఆ పఠించవలసిన మంత్రవాక్యాలు శృతుల్ని ఇవ్వయ్యా. వేదాలు నా కంఠస్థ అయిపోయి ఉంటే కదా ఆ మంత్రం టక్కుని చెప్పగలుగుతాను. అంతే ఒకదానికొకటి లింక్ వస్తున్నట్టు వస్తున్నాయండి. తర్వాత ఇంక దానివల్ల ఇంకేమిటి అడుగుతున్నాడండి, జ్యోతిని ఇవ్వయ్యా. జ్యోతి అనే పదానికి మనం అందులో చాలా దూరం చెప్పుకున్నామండి. జ్యోతి అనే పదానికి ఇక్కడి నుంచి మనం ఆర్ద్రం జ్వలతి అని ఆ మాట కూడా చెప్పుకున్నాం. జ్యోతి అనే పదం వచ్చిన కంటెక్స్ట్ కొన్ని చూసాం, అది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, జల రూపంలో ఉండేటటువంటిదని. తర్వాత భాష్యం కూడా దానికి చూసాం మనం, ఆర్ద్రం జ్వలతికి. ఇక్కడ మనకి భాష్యంలో జ్యోతి అంటే ప్రకాశము అని ఇచ్చారండి. ఈ ప్రకాశం అనేటువంటి మామూలు మనకి వెలుగు అనే మాట అందరం తెలుసునండి, అది ఎవరు చెప్పక్కర్లేదు, చంటి పిల్లలు కూడా చెప్తాడు అది. కానీ శంకరాచార్యులు వారు ఈ మాటను ఎక్కడ వాడారు అనేది బ్రహ్మసూత్రాలు చెప్పారు అనుకున్నామండి. చిన్న వాక్యం అందించాను. ఇప్పుడు ఒకసారి ఆ శంకర భగవత్పాదులు వారు మహానుభావులు భాష్యం ప్రారంభమే ప్రారంభం. అది బ్రహ్మసూత్ర శాంకర భాష్యం బాలనందిని వ్యాఖ్య ఆంధ్ర భాషా వ్యాఖ్యా సమంచితం
ప్రథమోధ్యాయ, అందులో జిజ్ఞాసాధికరణం, అందులో సూత్ర 1 ఇందులోకి వెళ్ళబోతూ దానికి ముందర ఇంట్రడక్షన్ అండి ఇది ఒక్కసారి చదివితేనే ఆనందం అండి అసలు. ఇదివరకు ఆల్రెడీ బ్రహ్మసూత్రాల క్లాసులో వచ్చి అప్పుడు మొదట్లో ఉన్నవాళ్ళు అయితే సరే సరే ఇది రిపిటేషన్ అవుతుంది, లేకపోతే మిగతా వాడు వినండి ఒకసారి. యుష్మదస్మత్ ప్రత్యయ గోచరయో విషయ విషయిణో తమః ప్రకాశవత్ విరుద్ధ స్వభావయో ఇతరేతర భావానుపపత్తౌ సిద్ధాయాం తద్ధర్మాణామపి సుతరాం ఇతరేతర భావానుపపత్తి ఇత్యతః అస్మత్ ప్రత్యయ గోచరే విషయేణి చిదాత్మకే యుష్మత్ ప్రత్యయ గోచరస్య విషయస్య తద్ధర్మాణాంచ అధ్యాసః తద్విపర్యయేణ విషయిణః తద్ధర్మాణాంచ విషయ అధ్యాసః మిథ్యా ఇతి భవితుం యుక్తం. తథాపి అన్యోన్యస్మిన్ అన్యోన్యాత్మకతాం అన్యోన్యధర్మాంశ్చ అధ్యస్య ఇతరేతర అవివేకేన అత్యంత వివిక్తయో ధర్మధర్మిణో మిథ్యాజ్ఞాన నిమిత్తః సత్యానృతే మిథునీకృత్య అహమిదం మమేదం ఇది నైసర్గిక అయం లోక వ్యవహార అని చెప్పి ప్రారంభించారండి. ఇది లోక వ్యవహారం ఇది అన్నారు. ఇదేయా ప్రపంచం ఇలా నడుస్తూ ఉంటుందయ్యా. ఏమండి ఎక్కడైనా ఓ మహానుభావుడు ఓ ప్రార్థనా శ్లోకము మహానుభావుడు స్మరించుకోవడం దేవత ఏమీ లేకుండా నువ్వు నేను ప్రారంభించేశానని చెప్పాను సరే. యుష్మత్ అంటే నువ్వు, అస్మత్ అంటే నేను. ఈ 2 శబ్దముల చేత ఏమి చెప్పబడుతున్నాయి? నువ్వు అని ఒక్క మాట వేస్తేట బ్రహ్మాండాలన్నిటిలో ఉండేటటువంటి సమస్త విషయములు దాని చేత సూచించబడుతున్నాయిటండి. ఎదురుకుండా ఉన్న వస్తువు ఒకటే కాదు. నువ్వంటే మనం ఎదురుకుండా కూర్చున్న మనిషిని నువ్వంటాం మనం, కానీ ఇక్కడ అది కాదండి. యుష్మత్ అది గుర్తుపెడితే 2 కూడా 2 ద్వంద్వ క్రమాలంకారం వాడారండి ఇక్కడ. క్రమాలంకారం అంటే ఫస్ట్ ఇదే యుష్మతు అస్మతు 2 ఉన్నాయి. ఆ యుష్మత్ అనేది తర్వాత ఏంటంటే విషయము. విషయం అంటే ప్రపంచంలో ఎన్ని రకాల విషయాలు ఉన్నాయో అన్నిటికీ యుష్మత్ అనే శబ్దం చేత సూచించవచ్చయ్యా. అస్మత్ అనే ప్రత్యయం చేత ఏం చూద్దాం, విషయీ, విషయాన్ని గ్రహించేవాడు. ఈ 2 ఎటువంటివయ్యా అంటే విషయములు. యుష్మత్ తమః ప్రకాశవత్, చీకటి వెలుగుల వంటివి. అదండి జ్యోతి అనే మాటకి మనకి ప్రకాశము అనే మాట ఇక్కడ స్టార్ట్ అవుతుందండి. ఈ ప్రకాశం ఏమిటి ఆ చివరికి? ఇది ఆత్మజ్ఞానము. నేను అనే మాట మామూలు ఇప్పుడు నేను అనుకునేటటువంటి నేను కాదండి. దేహంతో ఉన్న నేను కాదు. సూక్ష్మ దేహంలో ఉండే అంటే స్థూల దేహంలో ఉన్న నేను కాదు. దాన్ని దాటి ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే సూక్ష్మదేహం ఉంది. ఆ సూక్ష్మదేహం లోపల ఉండే నేను కాదు. ఇంకా లోపలికి వెళ్ళిపోతే కారణదేహం ఉంది. ఆ కారణదేహంలో ఉన్న నేను కూడా కాదు. ఇవన్నీ డ్రాప్ అయిపోతే అప్పుడు మిగిలింది ఏదైతే ఉంటుందో ఆత్మ పదార్థం, అదండి నేను అసలు. అది వెలుగండి. అదండి జ్యోతి అండి. అది కాని చుట్టూ ఉన్న అన్నీ కూడా పైన మనం మందల లోపల బనీన్ వేసుకుంటాం, బనీన్ మీద షర్ట్ వేసుకుంటాం, షర్ట్ మీద కోట్ వేసుకుంటాం, కోట్ మీద ఇంకా మఫలర్ వేసుకుంటాం, లేదా స్వెటర్ వేసుకుంటాం. ఇవన్నీ పైన వేసినటువంటి అలంకారాలు అంతే ఇవన్నీ. అసలు నేను ఇవేం కాదండి. మఫలర్ కాదు, స్వెటర్ కాదు, షర్ట్ కాదు, బనీన్ కాదు, ఏది కాదు, దేహం కూడా కాదు అని లోపల తీసుకెళ్ళిపోయారండి. అక్కడ వెలుగుతూ ఉంటుందయ్యా అది. ఏమిటయ్యా అది? అస్మత్, నేను అనేటటువంటి ఓ జ్యోతి వెలుగుతూ ఉంటుంది. అది ఎటువంటిదయ్యా? అది వెలుగుది. మిగతావన్నీ కూడా చీకటిని సృష్టించేవే అని చెప్పి ఈ చీకటి వెలుగులు ఎలా సహజ స్వభావ సిద్ధంగా వ్యతిరేకమైనటువంటిది. చీకటి ఉన్న చోట వెలుగు ఉండదు, వెలుగు ఉన్న చోట చీకటి ఉండదు అని చెప్పి ఇక్కడి నుంచి ప్రారంభించి జ్యోతి యొక్క లక్షణాన్ని ఆయన ఇక్కడికి పట్టుకొచ్చి పెట్టారండి. ఎటువంటి జ్యోతిది? ఇది స్విచ్ ఆఫ్ చేసేస్తే ఆగిపోయే జ్యోతి కాదండి. ఇది ఎవరు ఆపలేని జ్యోతి. ఇది దీని ఏదో మాస్క్ వేసేస్తే కనిపించకుండా పోయే జ్యోతి కాదండి. ఎవరు మాస్క్ వేయలేనటువంటి జ్యోతి అండి ఇది. ఎప్పుడు అలాగే అంతటా సర్వస్థకాలం ఏదో కొన్నాళ్ళు ఉండి ఆరిపోయి స్విచ్ దాని పవర్ అయిపోతే అలాంటి జ్యోతి కాదండి ఇది. దీనికి ఆగిపోవడం లేదు, జరగడం ప్రారంభించడం అనేది లేదు. ఎప్పటి నుంచి జరుగుతుందో ఎవరికి తెలియదు. ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది, ఎటర్నల్. అటువంటిదండి ఈ జ్యోతి. ఆ జ్యోతి నాకు అనుగ్రహించవా అని చెప్పి అక్కడికి మనకి చమకంలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని అలా చెప్పుకుందామండి. ఇక్కడికి అక్కడ మామూలు జ్యోతిని ఇవ్వాలంటే జ్యోతిష్ఠమి అంటే ఏదో మామూలుగా ఇంట్లో కరెంట్ పోతే లైట్ గమ్మున వచ్చి ఇట్లా చూడు, లేదా ఇన్వర్టర్ పెట్టు, ఈ జ్యోతులు కాదండి అసలు. ఎప్పుడూ వెలుగుతున్నటువంటి జ్యోతి అనుగ్రహాన్ని అది నిత్యం ఉంది. అది కొత్తగా ఏం రావట్లేదు. నిన్న మన అర్థం జరుగుతుంది దాంట్లో ఇప్పుడు అది కొత్తగా ఉన్నటువంటి బ్రహ్మమే అక్కడ ఏర్పడట్లేదు. ఎప్పటి నుంచో ఉన్నదే. ఆ ఉన్నదాన్ని నాకు అసలు అనుభవంలోకి వచ్చేట్లు చేయవయ్యా అని అక్కడ ప్రారంభించుకుంటున్నాడండి. తర్వాత ఇది అయిన తర్వాత నెక్స్ట్ మంత్రం ఏముందండి అది కూడా ఒకసారి చూసి ఇంకా నెక్స్ట్ పదం ఏముంది దేంట్లోకి వెళ్ళాలి మనం. ఒకసారి పదం చూసుకుంటే మనకి అంటే అది ఇండెక్స్ మనకి దేని తర్వాత చేయొచ్చు. ఇక్కడ చూడండి.
ఇక్కడ ఉన్నామండి. శ్లోక అంటే స్తుతి, స్వరశ్చమే, శ్లోకశ్చమే, శ్రావశ్చమే, శృతిశ్చమే, జ్యోతిశ్చమే. ఇంతవరకు అయిందండి మనం చెప్పుకునేది. ఇంకా తర్వాత పదం ఏంటంటే సువశ్చమే. సువహ అంటే స్వర్గ అని ఇచ్చారండి, అంటే స్వర్గలోకం. కానీ ఏమి దీంట్లో మనం విశేషంగా మనం దేవుడిని అడుగుతున్నాం. ఎలాంటి వాడిని అడుగుతున్నాం? పరమశివుడిని అడుగుతున్నాం. అడిగేది ఏదో నాకు రేపు పొద్దునకి భోజనానికి ఏర్పాటుకి ఇబ్బంది లేకుండా చూడాలి ఇలాంటిది అడగట్లేదు ఆయన. శాశ్వతమైనది ఏదో అడగాలి. ఏమిటి ఇక్కడ ఈ సందర్భం అలాంటిది ఏమైనా ఉందా? ఉందండి. మనం చెప్పుకున్నాం, మనం బ్రీఫ్గా చెప్పుకున్నాం. దాని గురించి ఆ శ్లోకాన్ని చూపిస్తానండి ఇవాళ. ఇదండి కఠోపనిషత్తులో వస్తుందండి ఆ మాట. కఠోపనిషత్తులో అక్కడ నచికేతుడు చెప్పాను కదండి ఆ కథ. యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన 3 వరాలు ఇచ్చాడు. మొదటి వరం అయిపోయింది. మా నాన్నకి నా మీద కోపం లేకుండా ఉండి ఇట్లా చేయవయ్యా అని అడిగాడు. సింపుల్గా అడిగినట్టు అనిపించింది. ఆ కథ అయిపోయింది. ఇంకా రెండో కథ అడగాలండి. 3 వరాలు అనేప్పుడు ఇక్కడ అందుకున్నాడండి. చూడండి అతను ఎన్ని జన్మలు అతను తపస్సు చేసి ఆ జ్ఞానాన్ని పొందగలిగి ఏం అడగాలో జ్ఞానం సంపాదించుకు పెట్టుకున్నాడు అతను. ఏం క్వశ్చన్స్ అడగాలి అసలు? అది క్వశ్చన్స్ ఆన్సర్స్ కాదండి. ఏం క్వశ్చన్స్ ఇంకా నాకు తెలియని ఏమిటున్నాయి? ఏది అడగవలసింది? పరమశివుడే డైరెక్ట్ సాక్షాత్గా ఎదురుగుండా వస్తే ఏమిటి అడగాలి ఆయన్ని? అది సిద్ధం చేసి మన గురించి మనం ఎప్పుడు ఆలోచించుకోవాలి. మన దేవుడు మన ఇంట్లో రేపు పొద్దున ప్రత్యక్షం అయిపోయాడు అనుకోండి, ఏం అడగాలి? ఎప్పుడు ఒకసారి మనం ప్లాన్ చేసుకోండి. అందరూ ప్లాన్ చేసుకోండి అమ్మా ఒకసారి. మా ఇంటి వాళ్ళు అందరూ క్లాస్ ఇవన్నీ అడగద్దండి. ఇంకోటి ఏదైనా అడగడానికి ట్రై చేయండి. ఇక్కడ చూడండి ఆయన చెప్తున్నాడు ద్వితీయ వరహ. ఇది కొంచెం అనలైజ్ చేద్దామండి కాస్త. ఇక్కడండి ద్వితీయవర స్వర్గ సాధనభూత అగ్ని విద్య. అదండి సత్వం అగ్నిగం స్వర్గ్యమధ్యేషి మృత్యో బ్రూహిత్వగం శ్రద్ధానాయ మహ్యం స్వర్గలోక అమృతత్వం భజంతే ఏతద్వితీయేన వరుణే వరేణ. ఇదండి యమధర్మరాజుని నచికేతుడు అడిగినటువంటి వరం అండి. మనం ఏ మాట కోసం అడుగు జ్ఞాపకం ఉంచుకోండి. ఏ మాట కోసం మనం బయలుదేరాం? సువహ అనే మాట కోసం బయలుదేరామండి. సువహ అనే మాట, స్వర్గం అనే మాట అక్కడ భాష్యంలో రాశారండి. దానికి సంబంధించినటువంటి ఒక చిన్న ఘట్టం ఎక్కడైనా జరిగిందా? ఇక్కడ జరిగిందండి. అప్పుడు అడుగుతున్నాడండి, హే మృత్యో, ఓ మృత్యుదేవత, యమధర్మరాజా అని అంటామండి. ఇంకా మృత్యు అంటే ప్రాణం తీసేసేవాడే. ఇంకా మళ్ళీ ఏ పదం వాడితే ఏది జ్ఞాపకం వస్తుంది? మృత్యు అంటే ప్రాణం తీసేసేవాడే. నేను ఆల్రెడీ నా ప్రాణం తీసేస్తేనే ఇక్కడికి వచ్చానయ్యా నీ దగ్గరికి. అలా తీస్తుంటావు, మళ్ళీ ఎవరో ఇస్తుంటారు, మళ్ళీ పుడుతుంటాం పోతుంటాం. ప్రతిసారి నేను చూసుకుని వెళ్ళవలసిందే. కానీ ఇప్పుడు నిన్ను ఓ మృత్యుదేవత అయినటువంటి నువ్వు నిన్నేం కోరుకుంటున్నా అంటే అమృతత్వం భజంతే. మరణం లేనటువంటి వరం కోరుకుంటున్నారయ్యా కొంతమంది. మృత్యుదేవయ్యా క్యాషియర్ దగ్గరికి వెళ్ళి నీ క్యాష్ నాకు అక్క లేకుండా ఉండాలి, ఎవరైనా బ్యాంక్కి వెళ్ళి నాకు నీ డబ్బులు నా డబ్బులు నువ్వు ఇవ్వక్కలేదే అని ఎవడైనా అంటాడండి? నా డబ్బులు నువ్వు ఇవ్వక్కలేదు అంటాడా? ఆ స్థితికి తీసుకోమని అడుగుతున్నాడండి. అమృతత్వం భజంతే. ఇది ఏమిటి కోరుతున్నావా? ద్వితీయేన వరేణ ఉరుణే. నేను రెండో వరంగా నేను వరం కోరుకుంటున్నానయ్యా. ఉరుణే అంటే కోరుకుంటున్నాను. రెండో వరం నువ్వు కోరుకోమన్నావు కానీ నేను వరాలు కోరుకుంటున్నాను. రెండో వరం ఇది మీ ఇచ్చిన వరాల్లో. ఏమిటి కోరుకుంటున్నాయా అంటే నువ్వు ఇంకా నీకు ఇప్పుడు ఆ యమధర్మరాజు పొగుడుతున్నాడండి ఈయన. సత్వం, అటువంటి నువ్వు అంటే అంత ముందర ఆయన ఎటువంటి వాడు చెప్పేసి ఉండాలి. అక్కడ దీన్ని ఏమంటారంటేనండి అభిజ్ఞానం అంటారండి. అంటే అభిజ్ఞ అంటే ఎప్పుడూ చిన్నప్పుడు మన ఫ్రెండ్ ఒకటి చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చదువుకున్నామండి. అతను మనమును 50 ఏళ్ల గ్యాప్ తర్వాత కలుసుకోవచ్చు. మళ్ళీ కలుసుకోలేదు ఈ మధ్యకాలం. అలాంటప్పుడు అప్పుడు ఆ వేళ ఎలా ఉన్నాం? ఆ వేళ అంటే ఏ వేళ అనమాట? అప్పుడెప్పుడు అంటే భూతకాలంలో, ఎప్పుడో జరిగిన కాలంలో, ప్రదేశం ఎక్కడో జరిగిన ప్రదేశంలో ఏదో సంఘటన ఆ వేళ ఉన్న ఆ రకంగా ఉన్న నువ్వు అంటే ఈ వేళ నువ్వు, ఆ నువ్వుకి ఈ నువ్వుకి తేడా ఏమిటండి? ఆ వేళ సైజు వేరు, ఆ వేళ వయస్సు వేరు, ఆ ఆకారం వేరు. ఆ వేళ మనం కలిసిన ప్రదేశం వేరు, ఈవేళ మనం కలుస్తున్న ప్రదేశం వేరు. అంటే దేశ కాలాలకి, భూతకాలానికి, ప్రస్తుత కాలానికి రెండింటికి కూడా ఎంత అంతరం వచ్చిందో. కానీ నువ్వు మారలేదు. ఆ నువ్వే నువ్వు అంటాడు.
అన్నప్పుడు ఇక్కడ అదండి సత్వం. ఆ నువ్వు ఎటువంటి వాడు అంటే అగ్నిగుం స్వర్గ్యం అధ్యేషి మృత్యో. అయ్యా ఏదో రాస్తున్నారండి ఎవరైనా, ప్లీజ్ దీని మీద రాయకండి. మీ రాసిన ఇక్కడ వస్తుంది. ఒకసారి మళ్ళీ స్టాప్ స్క్రీన్ చేయాలి నేను. నువ్వు ఒక సబ్జెక్ట్ని స్పెషలైజ్ చేసి స్టడీ చేసేవయ్యా. అదే అంటున్నాడండి కుర్రాడు యమధర్మరాజు పట్టుని. అధ్యేషి, నువ్వు అధ్యయనం చేసావు. అంటే ఆయన ఏం చదువుకున్నాడు ఈ కుర్రాడు తెలుసుకుని వచ్చినట్టు ఉందండి. బయోగ్రఫీ ఆయన బయోడేటా అంతా ఈ కుర్రాడి దగ్గర ఉంది. ఇప్పుడు చిన్నప్పుడు క్వాలిఫికేషన్ ఏమిటి, ఏం పరీక్షలు పాస్ అయ్యాడు, ఏం చదువులు చదువుకున్నాడు, ఎవరి దగ్గర చదువుకున్నాడు, అవన్నీ తెలిసినవాడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడుతున్నాడండి. సహాత్వం, నువ్వు అధ్యేషి, అధ్యయనం చేసేవయ్యా. ఏమిటి అధ్యయనం చేసేట? స్వర్గ్యం అగ్నిం, స్వర్గాన్ని పొందడానికి ఏ అగ్నిని ఉపాసన చేయాలో ఆ అగ్ని విద్యను నువ్వు నేర్చుకుని ఉన్నావయ్యా. నీకు వచ్చునాయి అది అని చెప్పి ఆయన దవాయం చేస్తున్నాడు కుర్రాడు పట్టుకుని. నీకు వచ్చును, ఆ విషయం నాకు తెలుసును అని చెప్పి, అది మహ్యం ప్రబ్రూహి, నాకు నువ్వు చెప్పు అంతే. నీవు వస్తున్నా రాదా, ఏమంటే ఈ సబ్జెక్ట్ మీరు ఎప్పుడైనా కాస్త మీ ప్రాక్టీస్లో ఉందా, చెప్పడానికి మీకు ఇంట్రెస్ట్ ఏమీ లేదు. నువ్వు ఈ చదువుకున్నావు, నీకు వచ్చును, అది నాకు నేర్పు. నేను ఎటువంటి వాడిని తెలుసునా, శ్రద్ధధానాయ, నీ దగ్గర చదువుకోవాలని, ఈ సబ్జెక్ట్ చదువుకోవాలని ఎంత శ్రద్ధతో ఉన్నాను తెలిసిన, ఎంత ఆసక్తితో ఉన్నాను తెలిసిన, నువ్వు కాదనలేవయ్యా. నాకు ఇలాంటి గురువు కావాలని కోరుకుంటూ వచ్చానయ్యా, దొరికేవయ్యా. ఇప్పుడు వచ్చిన తర్వాత వరం ఇచ్చేవయ్యా నాకు. ఏం అడగాలి నేను? ఈ చదువు చెప్పాలయ్యా నాకు. ఏ చదువు? స్వర్గం వచ్చేటటువంటి దానికి స్వర్గం అనేది ప్రాప్తి స్థానం, పొందేటటువంటి స్థానం, అది పొందవలసిన స్థానం. దానికి ఆ స్వర్గం ఎలా వస్తుంది? అది ఒక అగ్ని విద్య, అంటే ఒక యజ్ఞ విధానము. అగ్ని విద్య అంటే ఒక యజ్ఞ విధానం. అది నువ్వు చాలా స్పెషల్గా నువ్వు చదివావు. అటువంటి ఆ చదువు నాకు నేర్పవయ్యా. నువ్వంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను. నాకు ఎంత గురువు ఉందో నా మీద. శ్రద్ధధానాయ, శ్రద్ధతో ఉన్నా నేను. అశ్రద్ధగా చెప్తే చెప్పు, లేకపోతే లేదు, టైం అయిపోతే వెళ్ళిపోతే ఇలాంటి మాట్లాడట్లేదండి. అలాంటి వాడిని కాదు నేను. నువ్వు ఎంతసేపు నిరీక్షించబట్టి అంతసేపు నేను నిరీక్షిస్తాను. ఈ జన్మ కాదు, ఎన్నాళ్ళైనా సరే నిరీక్షిస్తాను. నీ దగ్గరే చెప్పుకుంటాను, ఇదే చదువు చెప్పుకుంటాను అని అనేప్పటికీ వెంటనే ఏమని అర్థం వస్తుందండి అంటే, స్వర్గం పొందాలనుకుంటున్నాడేమో ఈ కుర్రాడు అని భావన వస్తుందండి ఎవరికైనా సరే. వాక్యం అది కాదండి. అంతరార్థం తర్వాత 3వ వాక్యంలో పెట్టాడండి ఆయన. స్వర్గం అనే మాటకి మనందరికీ తెలిసిన అర్థం ఏంటంటే, పుణ్యం చేసి అంతా కూడా స్వర్గలోకానికి పెడతారు. అంటే పుణ్యం అంటే ఏదో మహాయజ్ఞం, ఓ జ్యోతిష్టోమ యాగమో, లేదా ఇంకో యాగమో, అశ్వమేధ యాగమో ఏదో చేస్తే స్వర్గలోకాన్ని పెడతారు. పెడితే అక్కడ స్వర్గాన్ని ఆ రకంగా అడుగుతున్నాడేమో అనే భావన మనకు కలుగుతుందండి. కాదండి, ఈయన అడుగుతున్నది తర్వాత ట్విస్ట్ తర్వాత చెప్తున్నాడు ఆయన యమధర్మరాజుకి. ఏమయ్యా, వెళ్ళే వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు, పుణ్యలోకాలకు వెళ్ళారు. పుణ్యలోకం అంటే స్వర్గలోకం అనుకుంటున్నాం. అక్కడ ఎన్నాళ్ళు అదే బ్యాలెన్స్ మనకి ఏదో బ్యాంకులో డిపాజిట్ చేసినట్టుగాను, ఆ అమౌంట్ ఎప్పుడైతే తగ్గిపోతూ వస్తుందో, బ్యాలెన్స్ తగ్గిపోతూ వస్తుందో, అది జీరోకి వచ్చినట్టు టక్కన తలకిందులో భూమికి తోసేస్తారంటారు. అంతే కదండి. క్షీణే, భగవద్గీతలో అదే వాక్యం చెప్పారు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం క్షీణం అయిపోయింది, భూమి పడొద్దు, తోసి తలకిందులో తోసేస్తారంటారు. అలాంటిది కాదు నాకు కావాల్సింది. స్వర్గలోకా అమృతత్వం భజంతే. ఇక్కడ ఏం చెప్పాడంటే, మనలాంటి వాళ్ళు వెళ్ళే స్వర్గం కాదండి ఆయన అడుగుతున్నది. స్వర్గం అనేది ఒక పెద్ద ఆఫీస్ అనుకుంటే, అక్కడ మనం హోటల్లో దిగామండి, ఓ రోజుకో 2 రోజుకో మనం రూమ్ తీసుకున్నాం, వచ్చేస్తాం, అయిపోయింది. మనం ఇచ్చిన డబ్బులు అయిపోయి బయటికి పొమ్మంటాడు వాడు. కానీ ఆ హోటల్ మేనేజర్ ఉంటాడు కదా, వాడు వెళ్ళిపోతాడా? అలాగా ఈ మేనేజర్ అంటాడు, వాడు ఓనర్ అనుకోండి, ఓనర్ ఉన్నంతకాలం హోటల్ ఉంచుకుంటాడు వాడు. నాకు అలాంటి కేటగిరీలో నన్ను పెట్టవయ్యా. అంటే స్వర్గానికి అధిపతులు ఎవరైతే ఉంటారో, స్వర్గం లోకంలో మనలా వచ్చిపోయే ట్రాన్సిట్ జనంగా కాదుటండి, స్వర్గానికి ఓనర్షిప్ లేదా అధికారులు, అడ్మినిస్ట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో ఆ బ్యాచ్లో నన్ను పెట్టాయి. అంటే ఇంద్రపదం ఉందనుకోండి, ఆ ఇంద్ర పదవి కూడా స్వర్గం ఉంటుంది, ఆ ఇంద్రపదం అయిపోయిన ఆయన వెళ్ళిపోవాలి. అలా కాదు, మొత్తం ఈ స్వర్గాన్ని ఎవడు చూస్తూ ఉంటాడో, ఎవడి కంట్రోల్లో ఈ స్వర్గం ఉంటుందో, అదే అమృతత్వం. ఆ స్థాయికి నన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టు, అది వెళ్ళాలనుకుంటున్నాడు. అంటే ఏమైందనమాట, ఈ స్వర్గాది లోకాలని ఎవరు సృష్టించారండి? బ్రహ్మగారు సృష్టించాడు. ఇంద్ర పదవి కూడా కాదండి ఈ కుర్రాడు అడుగుతున్నది,
స్వర్గంలో మళ్ళా మొట్టమొదటి ఫస్ట్ లెవెల్ మళ్ళా వెళ్ళి వచ్చేటటువంటి ఆ ట్రాన్సిట్ జనాలకి అడగట్లేదు. రెండోది అక్కడ ఉండే స్వర్గలోక అంటే స్వర్గమే లోకముగా కలిగినటువంటి వాళ్ళు అంటే ఇంద్రాది దేవతలు ఆ అర్థం వస్తుందండి. వాడు పెర్మనెంట్గా ఉంటారు. వాడు ఆ స్వర్గలోకాన్ని వాడు ఈ కల్పం అంతగా వాళ్ళు పెర్మనెంట్గా వచ్చేసారు వాళ్ళని. అలాంటి స్థాయిలో పెట్టాను పట్టుకెట్టి పెడితే అంటే నేను మడిగా అంటే ఇంక వెళితే ఇందాక మొదటి రకం వాళ్ళకి ఏమిటంటే వెళ్ళి అయిపోయినవన్నీ తిరిగి వచ్చేది. ఇప్పుడు తిరిగి రాని స్వర్గంలో నన్ను కూర్చోబెట్టవయ్యా ఇక్కడికి అది కోరుకుంటున్నాడండి. అమృతత్వం మరణం లేనటువంటి స్వర్గలోకం కావాలట. అంటే అక్కడ ఉండి వచ్చేసేటి టెంపరరీ కాదు, పెర్మనెంట్. అలా కొంతమంది భజంతి సేవిస్తూ ఉంటారయ్యా. ఆ విద్య నీకు వస్తున్నాయా, ఆ విద్య ద్వారా అది నాకు నేర్పు. నేను వెళ్ళిపోతాను కూడా ఈ కమిటీ ఇవ్వట్లేదండి, నేర్చుకుంటానంటున్నారు తప్ప అది చేస్తానంటలేదు. ఇక్కడ ఇంకా అర్థం చేసుకోండి ఇంకా జాగ్రత్తగా. ఇది రెండో వరం అండి. ఇక్కడికి ఇంకా మూడో వరం ఉంది. అక్కడ ఏం అడుగుతారు తర్వాత చూద్దాం. ఇక్కడ దీనికి భాష్యం శంకరాచార్య వారు రాస్తారని ఇది చూడాలండి. ఏవం గుణ విశిష్టస్య స్వర్గలోకస్య ప్రాప్తి సాధనభూతం అగ్నిం సత్వం మృత్యు అధ్యేషి స్మరసి జానాసి ఇత్యర్థః. హే మృత్యో అంటే ఓ యమధర్మరాజా, త్వం స్మరసి, నీ జ్ఞాపకం ఉంది, నువ్వు చదువుకున్నట్టు ఈవేళ మనం చదువులాగా ఆవేళ పరీక్ష కట్టేసాం ఎంఎస్సి 60 చేసామండి, ఈవేళ ఒక్క అక్షరం జ్ఞాపకం లేదు అంతాను. ఎవరికైనా అలాగే ఉంటుంది. చదివింది ఎవరికి స్మరణ లేదు. కానీ వేద విద్య చదివిన వాడికి ఆజీవనాంతం చివరిదాకా వాళ్ళు నిత్యం వల్లేసుకుంటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, రోజు మళ్ళీ మన్నం చేసుకుంటూ ఉండాలి. నీకు స్మరసి అధ్యేషి, స్మరసి జ్ఞాపకం ఉంచుకున్నావు, జానాసి నీకు తెలుసును, ఇత్యర్థ అంటే నీకు తెలుసునయ్యా. ఏమిటి తెలుసును? ఏవం గుణ విశిష్టస్య స్వర్గలోకస్య అంటే మహాపుణ్యం చేస్తే ప్రాప్తించేటువంటి ఏ స్వర్గలోకం ఏందో దానికి ప్రాప్తి సాధన భూతం. ఆ స్వర్గాన్ని ప్రాప్తించుకోవడానికి ఏది సాధనం అవుతుందో అటువంటి అగ్ని విద్య అంటే యజ్ఞము, ఓ యజ్ఞ విధానం, అది సత్వం జానాసి నీకు తెలుసును. హే మృత్యో యతః త్వం ప్రబ్రూహి కథయ. ఎందుకు చెప్పాలంటే శ్రద్ధధానాయ శ్రద్ధావతే మహ్యం స్వర్గార్థిని. నేను నిన్ను అడుగుతున్నాను, విద్య నేర్చుకున్నానంటే నేను ఆప్షన్ ఉంది నాకు. నేర్చుకున్నాక చేయడమా చేయకపోవడం తర్వాత ఇష్టం అయ్యా. కానీ నేర్చుకోవాలి కదా, ఎలిజిబిలిటీ ముందర రావాలి. ఎలిజిబిలిటీ రాకుండా నేను డైరెక్ట్ రావాలంటే ఎలా కుదురుతుంది? ఎలిజిబిలిటీ వచ్చిందో అప్పుడు జారనా ఎప్పుడు జారతాను తర్వాత క్వశ్చన్స్. స్వర్గార్థినే, స్వర్గాన్ని కోరుకుంటున్నాను. ఇటువంటివన్నీ శ్రద్ధధానాయ శ్రద్ధావతే శ్రద్ధ కలిగినటువంటి మహ్యం నాకు కథయ ప్రబృహి చెప్పవయ్యా. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఏన అగ్నిన అచితేన స్వర్గలోకా అంటే స్వర్గ లోక ఏషాం తే స్వర్గలోక యజమానా అంటే స్వర్గమే లోకముగా ఉండేటటువంటి వాళ్ళు. అంటే వాడు స్వర్గలోకం వాళ్ళది వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది, వాడు అడ్మినిస్ట్రేటర్స్. అలాంటి వాళ్ళు అమృతత్వం అమరణతాం దేవత్వం భజంతే. వాడు మనలా వెళ్ళినటువంటి వాళ్ళు లోకంగా టెంపరీగా వెళ్ళి వచ్చేసేటువంటి వాళ్ళు కాదండి, వాళ్ళు దేవతలు అవుతారయ్యా. నాకు ఆ దేవతాత్వాన్ని పొందించే అగ్ని విద్యను ఉపదేశించవయ్యా. అది అంటే ప్రాప్నువంతి తదేతద్ అగ్ని విజ్ఞానం ద్వితీయేన వరేణ ఉరిణే అని ఇక్కడికి చెప్పారండి. ఇది చెప్పి దీని అర్థం ఏంటంటే మనం ఓంకారాన్ని చెప్పుకుంటూ అకార ఉకార మకారాల్లోనండి అకారం అనేది విరాట్ రూపం అని చెప్పుకున్నాం. ఉకారం అనేది ఏమో ఏమంటే చెప్పుకున్నాం కదా, ఉకారం అంటే మన విశ్వం అంతని కూడా అకార రూపంలో చెప్పుకున్నాం. ఓంకారంలో అంటే ఈ కనిపిస్తున్న విశ్వం అంతా కూడా, కనిపించని విశ్వం కూడా మనకి అన్నీ కనిపించాయా ఏంటి? ఈ కొంత దూరం దాటినా మనకి ఏముందో, మనకి ఆకాశంలో ఏముందో కూడా మనకు తెలియదు, మన కంటికి కనిపించదు. మన కళ్ళు చాలా ఇన్ఫీరియర్ వెరైటీ ఏమండి. అక్కడ అటువంటి శక్తి ఉండేటటువంటి సమస్తాన్ని చూడగలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ మృత్యోహ ప్రతిజ్ఞేయం ప్రతే భూమి ఎటువంటిది అంటే అనంతలోకాప్తిమథ. అది విరాట్ రూపమైనటువంటిదయ్యా. ఆ విరాట్ రూపాన్ని నాకు ప్రసాదించవలసింది. విరాట్ రూపంలోనే వస్తుంది స్వర్గలోకము. అది మొట్టమొదటిదండి. అదైతే ఎప్పుడైతే అమరత్వాన్ని ఇక్కడ మొట్టమొదటి దాంట్లో నాకు విరాట్ రూపం, రెండో దాంట్లోకి వచ్చేప్పటికి నాకేమిటంటే ఆ చతుర్ముఖ బ్రహ్మగారు మన దానికి హిరణ్య గర్భుడు అని చెప్పుకున్నామండి. ఆ హిరణ్య గర్భస్థానాన్ని పొందేటటువంటి నాకు ఉపదేశాన్ని చేయవయ్యాయి అగ్ని విద్య వల్ల అని అడిగేటండి. ఇది
మనం అక్కడ చమకంలో చెప్పుకునే స్వర్గం అంటే చెప్పుకోవాల్సిందండి భావన. నాకు ఎలాంటి ఇగో నచికేతుడు అడిగినటువంటి స్వర్గం లాంటి స్వర్గం కావాలయ్యా నాకు. అంటే టెంపరీ పొద్దునెళ్ళి రేపు ఒక రోజు 2 రోజులు ఉండి హోటల్‌లో వచ్చేసేటువంటి కేటగిరీ కాదు. హోటల్ ఓనర్‌షిప్ నాకు కావాలంతే. ఓ రకంగా చెప్పాలంటే. అలాంటి హయ్యర్ ప్లేన్‌లో అడుగుతున్నాడండి ఈయన. అది అలా అడగడంలో ఇక్కడ ఇందులో గొప్పది. ఇది మనం సోహ అనే మాటకి మనం ఈ కథని జ్ఞాపకం చేసుకోవాలండి. తర్వాత ఇంక మూడో వరం ఉంది కదా! అక్కడ మనం దాని కథ చెప్పాము ఏవండీ శర్మ గారు చెప్పామా మొన్న? మూడో వరం గురించి కూడా చెప్పాము. పోతూ ఉంటారు, వస్తూ ఉంటారని. ఆ కథ నచికేతుడి కథ చెప్పుకున్నాము. అది ఇంక తర్వాత ఇంకో సందర్భం వచ్చినప్పుడు చెప్పుకుంటా ఉంటది. ఇది మనం సువహ అనే మాటకి మనం ఇది భాష్యం చెప్పుకొస్తున్నాం. ఓకే. తర్వాత ఒకసారి వెనక్కొచ్చేయండి. ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ పదం జ్యోతిశ్చమే సువశ్చమే అయింది కదండి. తర్వాత పదం ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే సుశ్చమే. ఈ 4 పదాలునండి ప్రాణము, అపానము, వ్యానము ఈ మామూలుగా మనకి ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ. ఆ ఉదానము, సమానం గురించి మాట్లాడలేదండి ఇక్కడ. అసువు అనే పదం ఒకటి వాడాడండి. అసువు. ఏమిటి అసలు వీటి సంబంధం? ఎక్కడైనా ఏ ఆర్డర్‌లో ఎక్కడైనా వాడారా వేదంలో? మామూలుగా ప్రాణం అంటే మనం అందరం ప్రాణం అనేది కొన్ని వందల సార్లు వస్తుంది. కాదండి. ఇదే వరుసలో వాడాడండి వేదంలో. పౌరుషేయంలో, ఉపనిషత్తులో మనకి ఈ ప్రాణము, అపానము, వ్యానము అనే పదాలతోటే ఒక మంత్రం ఉందండి. ఆ మంత్ర భాగం అంతా కూడా ఇక్కడ ఇండెక్స్ అన్నమాట ఇది. ఏమిటి ఆ మంత్రం ఏంటుంది? అది చూద్దామండి ఇప్పుడు. ఇది ఈ ప్రాణము, అపానము, వ్యానము ఈ మాటలు ఏవైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో, ఈ 3 ఎక్కడొస్తాయంటే తైత్తిరీయ ఉపనిషత్తులో రెండో పన్నం అండి. తైత్తిరీయ ఉపనిషత్తు 4 పన్నాలు. అందులో రెండో పన్నం దాన్నే ఆనందవల్లి అంటారు. దాన్ని బ్రహ్మవల్లి అంటుంటారు కొంతమంది. అందులో రెండో అనువాకంలో వస్తుందండి ఆ మాట. అదే వరుసలో వస్తాయండి పదాలు. అసల ఈ ఉపనిషత్తు గురించి శంకరాచార్యుల వారు ఎన్ని వందల సార్లు రిఫర్ చేస్తారు. ఒక వాక్యం ఉందండి. పరబ్రహ్మమును నిర్వచించే పదం. నిర్గుణ పరబ్రహ్మాన్ని. సత్యం అది ఇక్కడ వస్తుందండి. అది కూడా మీకు అవకాశం ఉంది కదా! చదువు వినిపిస్తాను మొట్టమొదటిది. 2 అనువాకాలు చదువుదామండి. అయ్యో! సారీ. కనిపిస్తుందండమ్మా? అయ్యా! ఇంకొంచెం ఎక్స్‌పాండ్ చేయరా గురుగారు? కనిపిస్తుంది కొంచెం పెంచండి గురుగారు. చాలండి. ఏ ఇక్కడ ద్వితీయ ప్రశ్న. ప్రశ్న అంటే ఏదో క్వెషన్ కాదండోయ్! చాప్టర్ అని గుర్తెట్టుకోండి. సంస్కృతంలో ప్రశ్న అంటే చాప్టర్ అని అర్థం. ఇక్కడ ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఇందులో మూడో వాక్యమే అత్యద్భుతం వాక్యమే. మీకు కొన్ని వేల సార్లు నేను చెబుతూ ఉంటాను. కొన్ని వేల సార్లు శంకరాచార్యుల వారు భాష్యంలో అనేక సార్లు వాడారండి. ఇది అసలు మొత్తం పరబ్రహ్మాన్ని నిర్వచించే వాక్యం ఈ ఒక్క చోటే దొరుకుతుందండి. ఓం అవిదా ఆప్నోతి పరం తదేషాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. ఈ వాక్యాన్ని అస్మాట్ రిఫర్ చేస్తుంటానండి. ఇక్కడది సత్యం జ్ఞా పరిగెప్పుడు కూడా దానికి చెప్పాను ఇదివరకు. ఒక పుటక వేసినంత కాలం ఇవ్వాలండి. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేదనిహితం గుహాయాం పరమే వ్యోమన్ సోష్ణుతే సర్వాన్ కామాన్ సహ బ్రహ్మణా విపశ్చితేతి తస్మాద్వా ఏతస్మాదాత్మన ఆకాశः సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యః పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషः స వా ఏష పురుషోన్న రసమయః తస్యేదమేవ శిరః అయం దక్షిణః పక్షః అయముత్తరః పక్షః అయమాత్మా ఇదం పుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి. ఇదే మొదటి అనువాకం అండి. ఇది అన్నమయ కోశాన్ని వర్ణిస్తున్నటువంటిది. తర్వాతది ఇందులో వస్తున్నాడు. మనం అనుకునేది వెతుకున్నది. ఓం అన్నాద్వై ప్రజాయంతే యాః కాశ్చ పృథివీగుశ్రితాః అథో అన్నేనైవ జీవంతి అథైనదపి యంత్యంతతః అన్నం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే సర్వం వై తేన్నమాప్నువంతి
ఏన్నం బ్రహ్మోపాసతే అన్నగం హి భూతానాం జ్యేష్ఠం తస్మాత్ సర్వౌషధముచ్యతే అన్నాత్ భూతాని జాయంతే జాతాన్యన్యేన వర్ధంతే అద్యతేత్తి చ భూతాని తస్మాదన్నం తదుచ్యత ఇది తస్మాద్వా ఏతస్మాదన్న రసమయాత్ అన్యోంతర ఆత్మా మనోమయ. ఒక్క నిమిషం అండి, ఇక్కడ స్కిప్ అయిపోయింది. ఇక్కడండి అన్యోంతర ఆత్మా ప్రాణమయ తేనైష పూర్ణ సవా ఏష పురుష విధ ఏవ తస్య పురుష విధతాం అన్వయం పురుష విధ. ఇక్కడ ఉందండి. తస్య ప్రాణ ఏవ శిర వ్యానో దక్షిణ పక్ష అపాన ఉత్తర పక్ష ఆకాశ ఆత్మా పృథివీపుచ్చం ప్రతిష్ఠా తదప్యేష శ్లోకో భవతి అనే చోట ఇక్కడ చూడండి, ప్రాణము, వ్యానము, అపానము ఈ 3 పదాలు వరుసగా ఇక్కడ మనకి అంతరికే మిగతా కనిపించట్లేదు. ఉదానము సమానం కనిపించట్లేదు ఇక్కడ. ఈ రకంగా ఈ భాగాన్ని మనకి అక్కడ రిఫర్ చేస్తున్నాడా పరమేశ్వరుడు అనే భావన కలుగుతుందండి. ఒక్కసారి అన్నయ్య చూసుకుంటాను. అక్కడ 3 వరుసగా ఉన్నాయి, ఎక్కడ ఉందంటే ఇక్కడే కనిపిస్తుంది, ఇంకెక్కడ కనిపించండి. ఇక్కడ చెప్పింది ఏంటంటే చివరికి ఇందులో మనకి ఈ ఉపనిషత్తులో ఉండేటటువంటి మొత్తం పంచకోశాలు కూడా వర్ణించడం జరుగుతుందండి. నేను ఎవరిని, పరమాత్మ ఎవరు, నాకు పరమాత్మకి సంబంధం ఏమిటి అనేటటువంటి డిస్కషన్ అంతా కూడా ఇక్కడే ప్రారంభమవుతుందండి. ఇక్కడ ఆ బ్రహ్మవేత్త గురించి బ్రహ్మవిదాప్నోతి పరం, బ్రహ్మమును తెలుసుకున్నటువంటి వాడు పరబ్రహ్మం అయిపోతాడు అంతే. ఒక రమణ మహర్షి ఆయన మహర్షి అంటున్నా కాదు, ఆయన పరబ్రహ్మం. ఓ రామకృష్ణ పరమహంస ఆయన పరబ్రహ్మం అంతే. ఈ వాక్యం కొటేషన్ అండి. ఇది మనకి మహానుభావులు ఎందుకు నమస్కారం పెట్టాలంటే వాడు మహానుభావుడు అయ్యాడు కనుక, వాడు ఆత్మజ్ఞానం అయ్యాడు, వాడు పరమాత్మే అంతే. ఇంక దాని అనుమానం వద్దు నీకు, వేదం చెబుతోందండి ఇది అని చెప్పుకొచ్చి అందులో అయితే మనం ఎక్కడి నుంచి ప్రారంభమయ్యా అంటే ఈ సృష్టిక్రమం ఎక్కడి నుంచి జరిగింది అస్మాటు మనం రిఫర్ చేసుకుని ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం. చాలాసార్లు రిఫర్ చేస్తుంటాం, సృష్టిక్రమం చెప్పుకుంటూ ఉంటామండి. ఆయనలోంచి ఆ ఆత్మ పదార్థంలోంచి ఆత్మనః ఆకాశం పుట్టింది, ఆకాశంలోంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి జలం, జలంలోంచి భూమి, భూమిలోంచి ఓషధులు, ఓషధుల్లోంచి అన్నం, అన్నంలోంచి పురుషుడు. ఈ రకంగా వచ్చినటువంటి పురుషుడు చివరికి ఎక్కడికి ఇది నేను అనుకుంటున్నాడు ఈ దేహంతో. ఇది దేహాత్మ భావంతో కూడినటువంటి సిస్టమ్ అండి. నేనే దేహమును, దేహమే నేను అనేటటువంటి వ్యవస్థలో ఉన్నాడు. ఆ స్థాయిలో ఉన్నటువంటి వాడు అన్నమయ కోశంలో వాడు అన్నము ఈ దేహంతో తాదాత్మ్యం చెందిపోయి ఉన్నాడు. అటువంటిది మెల్లగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకుని లెవెల్ ఇది అక్కడే ఇది అనుకుంటావు, కానీ ఈ అన్నమయ కోశమే మొత్తం బాడీ లోపల కూడా మొత్తం అంతా ఇదే కాదయ్యా. ఇంకా లోపల ఇంకా కొన్ని డిఫరెంట్ అంటే ఒక చెస్ట్ అంటే మనకి లాకర్లో ఇంకో చిన్న లాకర్లో బుల్లి లాకర్ లోపల ఇంకా చాలా పెట్టుకుంటూ వెళ్ళినట్టు ఉందయ్యా. అలా ఇది బయట కనిపిస్తున్నటువంటి లాకరి మాత్రమే ఇది గుర్తెట్టుకో, దాని లోపల ఇంకోటి ఉందయ్యా అని చెప్తూ దీన్ని అన్నమయ కోశం అన్నావు కదా, మరి దీనికంటే లోపల ఉన్నదాన్ని ఏమంటావయ్యా, దాన్ని ప్రాణమయ కోశం అంటామయ్యా అని చెప్పి ఈ ప్రాణమయ కోశం ఇక్కడ మనిషిని వర్ణించేప్పటికి ఇగో వీడు కుడి చేయకో ఈ పక్కన చూడు, ఇది కుడి చేయ, ఇది ఎడం చేయ, ఇది వెనకాల వెనుముక కింద బాటం పార్ట్ ఇదంతా మనకి కనిపిస్తుందయ్యా అంటాం. ఈ రకమైన అంటే వాడికి ఒక మనిషి ఆకారం అంటే తల పైన కాళ్ళు చేతులు ఇవన్నీ చూపించాలి, లేదా ఇలాంటివి. ఆ వర్ణనతోటి ముందర ప్రారంభించాడండి. అన్నమయ కోశంలో చూడు, ఇక్కడ చూడు, తస్యేదమేవ శిరః సవా ఏష పురుష అన్నరసమయ. వీడు అన్నరసంతో నిండిపోయి ఉన్నాడయ్యా వీడు అని అన్నాడండి. అని ఇలా ఒళ్ళంతా చూసుకున్నాడు వాడు. తస్యేదమేవ ఈ తలకాయ పైన చూడు, పైన వీడియో ఉంది, అది శిరస్సు అంటారు దాన్ని. అది ఎక్కడుంది, పైన ఉంది అని తస్య ఇదం ఇగో చేయి పెట్టి చూపిస్తున్నాడు అంటే అర్థం ఏంటండి, ఎవరో గురువు పక్కన ఉన్నాడు అనమాట. అంటే చంటి పిల్లాడికి ఏమి అజ్ఞానంలో ఉండి ఎవడైనా సరే చంటి పిల్లాడి కింద లెక్క, ఏమి తెలియ. ఇది శిరస్సు అంటారయ్యా. అలాగా ఈ పక్కన ఈ చేయి చూడు, ఇది దక్షిణ పక్ష, ఇది కుడివైపోయా ఈ పార్ట్ అంతా కూడాను. మరి దీన్నే ఉంటారండి అయం ఉత్తర పక్ష, ఇది ఎడం వైపోయా. అయమాత్మ ఇదంతా ఇది నీకు ఒక పెద్ద లాకర్ లాంటిది, ఇది నువ్వు అనుకుంటూ ఉంటావు. ఇది ఇదం పుచ్చం ప్రదిశ, మన వెనుముక వెట్టబ్ర కింద ఉండేటట్టు చూసావా, అది కూడా మన ప్రతి వాడికి దానివి నువ్వు నిలబడి నిటారుగా నుంచోగలుగుతున్నావు, నువ్వు నిటారుగా కూర్చోగలుగుతున్నావు, అది దానివల్ల ఆధారం అని చెప్పి అక్కడికి వచ్చిన తర్వాత. కానీ
ఈ ఇంత చెప్పినటువంటి ఇందాక చెప్పాను సార్, దాని లోపల ఇంకా చూస్తే అబ్బాయి లోపల ఇంకో లాకర్ ఉంది. ఆ లాకర్లో చిన్న లాకర్ రెండోది ఉంది. అది ఎలా ఉంటుందండి అని చెప్పి దాన్ని వర్ణించడం ప్రారంభించాడండి. దాన్ని చెప్తూ ఇక్కడ అనమాట, అన్యోంతర ఆత్మా ప్రాణమయ. దీని లోపల ఇంకో ప్రాణస్వరూపుడు ఇంకో లాకర్ లాంటి వాడు ఉన్నాడయ్యా. అంతరహ లోపల. ఓహో, అంటే ఈ లోపల ఈ శక్తి, ఈ కోశానికి లోపల ఇంకో కోశం ఉందన్నమాట. తేనైష పూర్ణ, అది అతను నిండిపోయినాడు. ఆ రెండో లేయర్ అంతా కూడా ప్రాణంతో, ప్రాణమయుడైనటువంటి దాంతో నిండిపోయినాడు. ఇందాక అన్నరసంతో ఎలా అయితే నిండిపోయాడని చెప్పామో, ఇప్పుడు ప్రాణంతో నిండిపోయినాడు. ఆ పురుషుడు ఎలా ఉంటాడో, పురుషుడు అనే వెంటనే వీడికి ఒక మనిషి ఆకారం కావాలండి వీడికి. అలా చెప్తేనే కానీ వాడు ఎక్కదు. అందుకోసం తస్య పురుష విధతాం. అయితే అతనికి ఏమంటే శిరస్సు ఉందా? ఉందయ్యా. ఎలా ఉంటుంది? తస్య ప్రాణ ఏవ శిరః. ఇక్కడ వాయు రూపంలో ఉంటుందయ్యా ఇదంతా కూడా. ఈ ప్రాణమయ కోశం అంతా కూడా వాయు రూపంలో ఉంటుంది. ఆ ప్రాణమయ కోశంలో వాయు రూపంలో ప్రాణవాయువు అని ఏదైతే అంటామో అది శిరస్థానీయం అయ్యా. శిరస్సు లాంటిది, చాలా ప్రధానమైనటువంటిది. వ్యానో దక్షిణ పక్ష. వ్యానం అనేటటువంటి వాయువు ఉంది, అది నీకు కుడివైపు పార్టీ శరీరానికి ఎలా అయితే భాగం చూపిస్తుందో అలాగే అది దాని పనిలో ఉన్నాయి, దాని విడిగా అది చేస్తుంది పని. అది ఎక్కడ ఉంటుంది ఇక్కడ చెప్పడం కోసం అనమాట. ఈ వాయు కోశం ఇది, రెండో కోశం ఇది, ప్రాణమయ కోశం. దాని కుడివైపు పార్ట్ అంతా కూడా వ్యానం వ్యాపించి, దాని వ్యానం అంటారయ్యా. అపాన ఉత్తర పక్ష. దాని ఎడం పక్కన ఉన్నటువంటి పార్ట్ అంతా కూడా అపాన భాగం అంటారయ్యా. ఆకాశ ఆత్మ. ఈ ప్రాణమయ కోశంలో వాయువు ఎక్కడ తిరుగుతుందండి? ఆకాశంలో తిరుగుతుంది. దానికి స్పేస్ కావాలి కదా వాయువు తిరగడానికి. ఆ లోపల ఉన్నటువంటి దాని అంతా కూడా అది ఆత్మస్వరూపం అయ్యా అని అంటూ, అంటే అంతటా తిరిగేటటువంటి వాయువు ఒకటి ఉంది, దాని పేరు సమాన వాయువు. అంటే ఇక్కడ సమాన వాయువు అని పేరు చెప్పకుండా సమానం అనే పదం చెప్పుకొచ్చేసాడండి ఇక్కడ. ఆకాశ అంటే సర్వవ్యాపి. సర్వవ్యాపి అయినటువంటి వాయువు ఏమిటి? బాడీలో. మిగతాన్ని లోకలైజ్డ్. ప్రాణవాయువు ఇక్కడ ఉంటుంది, అపానవాయువు అక్కడ ఉంటుంది, వ్యానవాయువు ఇక్కడ ఉంటుంది, ఉదానవాయువు ఇక్కడ ఉంటుంది. కానీ సమాన వ్యాన సర్వశరీర అలా ఒక్కొక్క భాగం ఎక్కడ ఉంటుందో చెప్పుకుంటూ వచ్చాడండి. ఇది చెప్పుకొచ్చి పృథివీ పుచ్చం ప్రతిష్ట. ఇక్కడ పృథివీ అనే పదానికి ఏమిటంటే వ్యాన వాయువు లేదా ఉదాన వాయువు చెప్పనటువంటి వ్యానం చెప్పేశాడు కదండి, ఉదాన వాయువు చెప్పలేదు. ఆ ఉదాన వాయు స్థానం అయ్యా ఇది అని కూడా చెప్పేసినట్టు అయిందిటండి. అని ఈ రకంగా రెండో మనకి అనువాకంలో, ఈ రెండో అనువాకంలో ఇక ప్రాణాపాన వ్యానములను స్పష్టంగా చెబుతూ ఉదాన సమానాలన్నింటినీ కూడా పరోక్షంగా చెప్తూ వచ్చేటువంటి అనువాకం ఇదంతా కూడా ఏమిటంటే, ఈ భాగము లోపల నీకు ఆరోగ్యవంతంగా ఉన్నంతసేపు నీకు దీనికి బయట ఉండేటటువంటి అన్నమయ కోసం సుఖంగా ఉంటుంది. ఆ ప్రాణవాయువులో తేడాలు వచ్చాయో దాని ఎఫెక్ట్ అన్నమయ కోసమే పడుతూ ఉంటుంది. ఇది జాగ్రత్తగా చూసుకోండి అని ఈ మాట ఇక్కడ చెప్పినటువంటి మొత్తం వేదాంతంలో, ఉపనిషత్తులో ఇక్కడ ఏ మాట అయితే సూచించబడిందో ఈ సూచన అంతా కూడా ఆ 3 పదాలను అక్కడ వరుసగా వేసి చూడండి. దానివల్ల మనకి ఇక్కడ సూచించబడుతుందా అని అనిపిస్తుంటుందండి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఆ మంత్రంలో వెళ్ళామంటే ఇప్పుడు మళ్ళీ మనం మొదటికి వస్తామండి. ఇలాగా ప్రాణశ్చమే పానశ్చమే వ్యానశ్చమే సుశ్చమే, ఇంకా అసు అనే పదం వస్తుందండి. దాని గురించి మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. ఇక్కడ ఈవేళ ఆపుకుందామండి. ఓం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతి స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. హరి ఓం తత్సద్. బ్రహ్మార్పణమస్తు. శ్రీ సీతారామార్పణమస్తు. ఓం తత్సత్.